హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన వీడియో వచ్చేసి చాలా డేస్ నుంచి కుకింగ్ వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు కదా. ఈరోజు కోడి లివర్ కర్రీ అయితే కుక్ చేస్తున్నాను. అందుకని మీతో కూడా షేర్ చేసుకుందామని వీడియో అయితే తీశాను. లివర్ కర్రీని నేను చేసిన పద్ధతిలో ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా బాగుంటుంది. అలానే చాలా సింపుల్ ప్రాసెస్లో అయితే చూపిస్తున్నాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. స్టవ్ వెలిగించుకొని ఒక బాండీని పెట్టుకొని 1.5 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, ఒక పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకొని ఉల్లిపాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు లివర్ని ఒక 2-3 టైమ్స్ నీట్గా క్లీన్ చేసుకొని ఒక సైడ్కి పెట్టుకొని ఒక టమాటా అలానే కొద్దిగా పుదీనా కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసుకొని వేసుకుంటే కూర రుచి చాలా బాగుంటుంది. అందుకోసం ఒక టమాటాని కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని పుదీనా కూడా మా ఇంటి దగ్గరే ఉంటుంది. అందుకు ఒక గుప్పెడు పుదీనా ఆకుల్ని కూడా మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుంటున్నాను. ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా లేకపోతే ఇందులోనే 2 వెల్లుల్లి రెబ్బలు అల్లం ముక్క వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. నా దగ్గర అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది. అందుకని ఓన్లీ టమాటా పుదీనాయే గ్రైండ్ చేశాను. ఉల్లిపాయలు ఇంకొద్దిగా ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయలని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పుదీనా మిశ్రమాన్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటా బాగా ఫ్రై అవ్వకపోతే కూర రుచి అంతగా బాగోదు. అందుకే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 5 మినిట్స్ అయినా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. మనం చేసిన కూర ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా కుదరాలి అనుకుంటే ఉప్పు, కారాలు, మసాలాలు ఎలా అయితే కొలతలు పెట్టుకుంటామో ఉల్లిపాయలు అవి కూడా వేయించే విధానంలో కూడా కూర రుచి ఆధారపడి ఉంటుందని అయితే నేను అనుకుంటాను. ఇంకా ఉల్లిపాయలు, టమాటా పేస్ట్ అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని అది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్న లివర్ ముక్కలను కూడా వేసుకొని లివర్ ముక్కల్లో ఉన్న వాటర్ అంతా కూడా ఇంకిపోయేంత వరకు ఒక 5 మినిట్స్ అయితే బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఉప్పు, కారం, పసుపు అది కూడా యాడ్ చేసుకుంటాను. నేను తీసుకున్న క్వాంటిటీకి 1 స్పూన్ కారం, రుచికి తగినంత ఉప్పు, చిటికెడు పసుపు యాడ్ చేసుకున్నాను. కారం ఎక్కువగా తింటారనుకుంటే ఇంకొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. మేమైతే చాలా తక్కువ కారం అయితే తింటాము. అందుకని 1 స్పూన్ కూడా ఫుల్గా కూడా వేయలేదు నేను. ఉప్పు కూడా తక్కువగానే యాడ్ చేశాను. సరిపోకపోతే మళ్ళీ వాటర్ అది వేసుకుని ఉడికేటప్పుడు చెక్ చేసుకుని మళ్ళీ వేసుకుంటాను. కొద్దిగా పసుపు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుని ఒక 2 మినిట్స్ ఉప్పు, కారం అది కూడా లివర్కి బాగా పట్టే విధంగా ఉడికించుకొని ఆ తర్వాత గ్రేవీకి సరిపడా ఒక టీ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేశాను. లివర్ని బాగా మగ్గించేసాం కాబట్టి వాటర్ అది కూడా తక్కువగానే పడుతుంది అని చెప్పేసి నేను టీ గ్లాస్ అంత వాటర్ యాడ్ చేశాను. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, జీలకర్ర పొడి అలానే కొద్దిగా గరం మసాలా యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 10 నిమిషాలు ఉడికించుకోవాలి. నేను యాడ్ చేసిన క్లిప్ అయితే మిస్ అయింది. అందుకే వాయిస్ ఓవర్లో అయితే చెప్తున్నాను. ఫైనల్గా ఎంతో రుచికరంగా ఉండే కోడి లివర్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇది రైస్, బగారా రైస్, వెజిటబుల్ బిర్యానీ, రోటీస్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్. నేనైతే బగారా రైస్ ఈ కర్రీ కాంబినేషన్తో అయితే ఈరోజు లంచ్ ప్రిపేర్ చేశాను. నేను చెప్పిన విధానము ఈ రెసిపీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.